హలో అండి. ఈరోజు మా తెలంగాణ స్పెషల్ పాట్వాల కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని క్యూబ్ సైజ్లో కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. దీనికి అంటే పులుసులాగా ఉంటుంది అండ్ బిళ్ళలు వస్తాయండి. కొంతమంది శనగ పిల్లలు అని అంటారు, అది కూడా అంటారు. మేము పాట్వాల కర్రీ అని అంటామండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని సాల్ట్ వేసింది. అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్లేట్లో తీసుకుందాం, చల్లారిన తర్వాత మిక్సీ పడతాం. సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో తాలింపుకు సరిపడా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత శనగపిండి వేయాలండి. 100 గ్రాముల పిండి వేసుకున్నాం మేము. కొంచెం ఇదంతా వేగిన తర్వాత పసుపు వేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి పచ్చి వాసన పోయిన తర్వాత శనగపిండి వేయాలండి. శనగపిండి వేస్తూ కలుపుతూనే ఉండాలండి. ఆ రోస్ట్ అవ్వాలి పిండి అంతా, అప్పుడే ఆ స్మెల్ అంతా పోతుంది. కొంచెం వాము వేసుకోవాలండి. మొత్తం స్మెల్ పోయే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఒక 5-7 మినిట్స్ పడుతుంది. అండ్ పక్కన కొంచెం వాటర్ హీట్ చేసుకోవాలండి. శనగపిల్లల కూరకి కానీ శనగపిండితో ఏది చేసినా శనగపిండి త్వరగా కుక్ అవ్వాలి అన్న, లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అన్న హాట్ వాటర్ వేయాలండి. హాట్ వాటర్ వేస్తే ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, హాట్ వాటర్ వేశారు. హాట్ వాటర్ వేసిన తర్వాత అది ఈజీగా మిక్స్ అవుతుంది, మనకి హార్డ్గా ఉండదు. అండ్ అలా కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని. అదంతా ఒక బిళ్ళలు ఫామ్ అయ్యేలాగా ఒక టెక్స్చర్ రావాలి. సో కుక్ అవ్వాలి ఇది కంప్లీట్గా. ఒక 12 మినిట్స్ అన్నా పడుతుందండి కుక్ అవ్వడానికి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను మీకు. కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కింద అంటుతుంటుంది. ఆ తర్వాత సిమ్ పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్కి ఆయిల్ అంతా రబ్ చేసి పెట్టుకోండి. ఇది బిళ్ళలు తీసేటప్పుడు ఈజీగా ఉండాలి కాబట్టి. ఇది కొంచెం కుక్ అయిపోయింది అన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఈలోగా మిక్సీ పట్టి పెట్టుకుందాము ఆనియన్ పేస్ట్ని. కొంచెం కొరియండర్, సాల్ట్ కొంచెం తగ్గింది కాబట్టి మమ్మీ ఇంకొంచెం యాడ్ చేశారండి. దీంట్లో మసాలాస్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. పులుసులో పెట్టినప్పుడు మసాలాస్ వేస్తాము. యాక్చువల్లీ వీడియో క్రాప్ అయిపోయింది, బిళ్ళలు సరిగా కనపడలేదు. బట్ మీకు లాస్ట్లో ఎండింగ్లో కనిపిస్తుందండి. ఇది అంతా ప్లేట్కి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ప్లేట్కి కొంచెం ప్రెస్ చేసేసి మీరు లేయర్ లాగా చేయండి. కాస్త కూల్ అయిన తర్వాత అప్పుడు మీరు షేప్స్ కట్ చేసుకోవచ్చు. మేమైతే డైమండ్ షేప్స్ కట్ చేసుకుంటాము ఎప్పుడు, అలాగే కట్ చేస్తారు మమ్మీ. అది ఒత్తడానికి మీకు చేతికి స్టిక్కీగా ఉండకుండా కొంచెం ఆయిల్ వేసి ఒత్తండి, మీకు సెట్ అయిపోతుంది. ఈ బిళ్ళలు చాలా బాగుంటాయండి, ఫిష్ లాగే ఉంటాయి ఎగ్జాక్ట్గా. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసేది. ఇది మహారాష్ట్రలో అండ్ ఇక్కడ తెలంగాణలో చాలామంది చేస్తారు.
అంతా అలా ప్రెస్ చేసేసుకోవాలండి. ప్రెస్ చేసేసుకొని డ్రై అవ్వాలి. డ్రై అవుతున్నప్పుడు పులుసు కోసం రెడీ చేసుకుందాము. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని సేమ్ మళ్ళీ తాలింపు లాగానే ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. కొంచెం ఇందాక మెంతులు వేయలేదు కాబట్టి కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది రా స్మెల్ పోవాలండి కంప్లీట్గా. పసుపు, ఇందాక ఆనియన్ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేయాలండి. ఆల్రెడీ ఆనియన్స్ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, కాసేపే తీసుకుంటుంది. సో అది జస్ట్ మిక్స్ అయితే సరిపోతుందండి. దాని తర్వాత మసాలాస్ వేయాలి. స్మెల్ అంతా పోయిన తర్వాత కారం అండి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మేము ఎక్కువగా తింటాము అండ్ ఇది శనగపిండి చాలా తీసేసుకుంటుంది. సాల్ట్ దాంట్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. పులుసుకి ఎంత పడుతుందో అంత తగినంత. ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా 3 మసాలాస్ వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని చింతపండు మేము 50 గ్రామ్సే తీసుకున్నామండి. 50 గ్రామ్స్ చింతపండును నానబెట్టి పెట్టుకున్నాము. అది సోక్ చేసిన వాటర్ అంతా వేసేయాలి. పులుసు మరిగే వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బిళ్ళలు ఇలా ఫామ్ అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత. ఇది కూడా క్రాప్డ్గా ఉంది వీడియో, బట్ మీకు ఎండింగ్లో కనిపిస్తుంది చూడండి ఎలా ఫామ్ అవుతాయో బిళ్ళలు. షేప్స్ ఉంచుకొని మీకు ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి సైడ్వి రౌండ్ ప్లేట్లో, అవి కర్రీలో వేస్తే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బిళ్ళలు నంచుకుంటూ సైడ్స్ మాత్రం కర్రీలో వస్తాయి. పులుసు ఆల్మోస్ట్ రెడీ అండి. ఇంకా కొత్తిమీర కొంచెం చాప్ చేసుకొని అది అందులో వేసేయాలండి. పులుసు రెడీ అండి. ఇప్పుడు చూపిస్తాను. బిళ్ళలు ఇలా వస్తాయండి. ఇది నంచుకుంటూ పులుసు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వదినల